ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కొరకై మరి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తెలుగులో ఇది కలిసి ఉంటుంది, ఆఖరి భాగంలో ఉంటుంది. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరును యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉంటున్నారు. కాబట్టి మన యొక్క పిలుపును గురించినటువంటి కార్యం ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ చెప్తాడు. మీరును అంటే మీరును అని ఎందుకు అంటున్నాడంటే, మనం కూడా ఒకప్పుడు మరి అన్ని జనులుగా ఉన్నాం, విశ్వాసమునకు మరి అవిధేయులుగా ఉన్నాం దేవునికి. అయితే అటువంటి మీరు కూడా ఏమంటాడు ఆయన, మరి వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడినవారు. అది ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి. ఎట్లా పిలువబడి ఉంటున్నాము? సువార్త ద్వారా పిలువబడి ఉంటున్నాము అంటాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 13వ వచనం, ప్రభువులను ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను ఆది నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తల్లి గర్భమున రూపించక మునిపే నిన్ను ఏర్పరచుకుంటారు. మరి ఇది ఒక మర్మం, ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడు తన కార్యములు, తన గొప్ప కార్యములు, మహత్ కార్యములు మన పక్షంగా చేసి ఉంటున్నాడు. అందుకొరకే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సువార్త వలన పిలువబడుట, యేసుక్రీస్తుని గురించిన సువార్త ద్వారా మనం పిలువబడి ఉంటున్నాము కదా. మరి క్రీస్తులో మనం పిలువబడిన వారు ఉంటున్నామంటే ఎట్లాగ పిలువబడినాము? యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా మరి రక్షించబడి, పిలువబడిన వారమై రక్షించబడి ఆయన మహిమను పొందవాలని మనము పిలువబడిన వారముగా ఉంటున్నాము అంటాడు. అదే పేతురు రాస్తే ఏమంటాడు? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరముగా వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అంటాడు పేతురు రాస్తూ చాలా వివరంగా. మిమ్మల్ని పిలిచినాడు అంటాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను పిలుచుంటున్నాడు. ఎక్కడి నుంచి పిలిచినాడంట? చూడండి, మరి చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. చీకటిలో ఉండి అంటే అంధకారంలో నుంచి, అంధకారము హృదయాంధకారములో నుంచి మన జ్ఞానము కలుగు నిమిత్తము మన జ్ఞాననేత్రములు ఆయన తెరిచి ఆయన మనం పిలిచినాడు. కాబట్టి ఆయన్ని మనం చూడగలుగుతున్నాం, ఆయనతో మనం సవాసం చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే చీకటిలో నుంచి మనం వెలుగులోనికి వచ్చినామో ఆ వెలుగులో నడుచుకునే వాళ్ళం ఉంటున్నాం. ఎందుకొరకు? ఆయన గుణాతిశయం ప్రచురం చేయనీతో. కాబట్టి మనల్ని ఎట్లాగ చేశాడంటే ఏర్పరచబడినవారుగా కదా, ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలను అంటున్నారు. కాబట్టి ఇటువంటి యొక్క కార్యములన్నీ కూడా మనల్ని పిలుచుట అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి ఎట్లాగ పిలువబడుతున్నాము? అంధకారములో నుంచి వెలుగులోనికి పిలువబడుతున్నాము. తర్వాత మనం గమనించినట్లయితే ఎట్లా, ఎవరి ద్వారా మనం పిలువబడిన వారంగా ఉంటున్నాము అనేటువంటిది మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం రాస్తాడు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, 15వ వచనంలో, మరియు పెందలకడని లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలు చక్కపరుచుకునవలనని, మరి అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపకుండినలా నేను మీకు పితరులకు ఇచ్చిన దేశమును మీరు
నివసించులని మీకు ప్రకటన చేస్తారు కానీ మీరు వినకపోతే అంటాడు. తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసినట్టు తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల అనేక ప్రవక్తలను పంపి తిరిగి వారు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు మరి మల్లుకోలేదు అనేటి కార్యం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు మరి 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాము. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే ఆయన మనం పిలిచి ఉంటున్నాడు అనేటి కార్యం చూస్తున్నాం. చూడండి, పిలిచి ఉంటున్నాడు, ఎట్లాగా మనల్ని పిలిచి ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పట్టు క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొడుచున్నాం. క్రీస్తు పక్షముగా తన సేవకుల ద్వారా ఆయన మనను పిలిచిన వాడు కొట్టున్నాడు. కాబట్టి ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడి, పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడి మనం ఆయన నీతిని వెదకున్నట్లు ఆయన మనం పిలుచుకుని ఉంటున్నాడు. స్వార్థ ద్వారా మనల్ని పిలుచుకుని ఉంటున్నారండి. లేకపోతే మనం మన యొక్క అంధకారంలోనే ఉండేవాళ్ళం, విడుదల లేని వారంగా ఉండేవాళ్ళం, నరకమునికి పాత్రలుగా ఉండేవాళ్ళం. అయితే ఆయన తన కృప ద్వారా, కేవలం తన కృప ద్వారా ఆయన మనల్ని పిలుచుకుని ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం. అట్లాగే మరి ఇంకా ఆయన యొక్క కార్యములు కూడా మనకు వివరించబడినప్పుడు ఆయన పిలుపును మనం గ్రహించేవాళ్ళనుకుంటున్నాం ఆయన కార్యముల ద్వారా. చూడండి, కీర్తనకర్త ఏమంటాడు 19వ కీర్తనలో, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇక్కడ సృష్టిని గురించి చెప్తున్నాడు. ఆకాశము, భూమి, అంతరిక్షము, పగలు, రాత్రి ఇవన్నీ కూడా దేవుడు నిర్మించిన కార్యములు చక్కగా వాటి సమయములో జరుగుతుంటున్నవి. ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఎంత గొప్పగా ఆవరించుంటున్నది అనేటు కార్యం చూస్తున్నాం. ఈ యొక్క కార్యములు చూసి మరి ఈ కార్యములు, దేవుని కార్యములు అనేటువంటిది మనల్ని పిలిచేటిగా ఉంటుంది. ఆయన సవాసమునకు, ఆయన ఎరిగిన వారం, ఆయన కార్యముల ద్వారా కూడా మనం ఎరిగే వాళ్ళం కొంటున్నాం. అందుకొరకే అదే రోమీయులకు 1వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం ఉంటాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారికి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచను, జ్ఞానులు అని చెప్పుకుంటేవారు ఈ లోకములు. అయితే ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట చేత. కాబట్టి దేవుని ఎరగాలంటే ఆయన సృష్టిని మనం ఎరిగినట్లయితే చాలు, సృష్టిని గురించి ఆలోచించినట్లయితే చాలు. సృష్టి గురించి మనం ఆలోచించినప్పుడు ఆ సృష్టి మనం ఎవరి దగ్గర నడిపిస్తుంది? దేవుని దగ్గరికి నడిపిస్తుంది అంటున్నాడు కదా. దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉంటున్నది అంటాడు. అట్లనే మరి ప్రవచనాల్లో మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథంలో గమనించినట్లయితే 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము మరి 4-5 వచనం చదువుతాను. ఇదిగో జనములను సాక్షిగా అతనికి నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను నియమించి తిని, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవా చూసా. కాబట్టి నిన్ను ఎరుగని జనులను నీవు పిలిచి ఉంటున్నాడు అంటున్నాడు. కాబట్టి ఆయన మనం పిలిచి ఉంటున్నాడు, ఎరుగని వారిని కదా, నీకు దూరముగా ఉంటున్న వారిని అంటాడు. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి వారిని ఎదుకు పరిగెత్తుకుని వచ్చేదాడు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు మనల్ని పిలిచిన వాడు అంటున్నాడు. ఇది ప్రాఫెటికల్. అదే మనము చూసినట్లయితే ఎక్కడ చూస్తుంటున్నాము మరి రోమీయులకు రాసిన పత్రిక 1:6లో మనం చదివాం కదా ఇంతవరకు. ఆయన మనలను క్రీస్తులో పిలిచిన వాడుగా ఉంటున్నాడు. క్రీస్తులో పిలువబడట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఈ యొక్క పిలుపు అందరికీ సంబంధించేదిగా ఉంటున్నది, అందరికీ సంబంధించింది, యూనివర్సల్ కాల్ అంటారు. చూడండి 45వ అధ్యాయంలో మరి 22వ వచనం, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నా ఎదుట
ప్రతి మోకాలు ఒగురనియు ప్రతి నాలుకయు నాతోడిని ప్రమాణం చేయను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. కాబట్టి బై హిస్ కాలింగ్, ఆయన పిలుపు ద్వారా మనం ఆయన దగ్గరికి వచ్చిన వారంగా ఉంటున్నాము. భూదేవి నివాసులారా అంటాడు. దీన్నే మనం యోహాను సువార్తలో యేసుప్రభు కూడా యేసుప్రభు ఈ కార్యాన్ని మరొకసారి బయలుపరుస్తాడు. యేసుప్రభు ఇక్కడ మరి యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము, ఇక్కడ పర్ణశాలల పండుగ అనేటువంటి పండుగకు యెరూషలేములో అందరూ వస్తారు. అప్పుడు యేసుప్రభు కూడా వచ్చినాడు. వచ్చి పండుగలో మహాదినమైన అంటే ఎండ్ డే, ఆఖరి రోజు గొప్పగా జరుపుకుంటారు అన్నమాట పండుగ కదా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగను ఎట్లా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవరను. కాబట్టి ఒక ఆహ్వానం, ఎవడైనను, ఇక్కడేమి మరి ఒక రిస్ట్రిక్షన్ పలాని వల్ల ఏమి లేదు. ఎవడైనను కూడా మరి ఎవరు మరి చూసినట్లయితే దప్పిగొన ఎడలా నా యొద్దకు వచ్చి మరి దప్పి తీర్చుకున్నాను. నా యందు విశ్వసించు అని వాడెవడో లేఖనం చెప్పినట్టు అని కడుపులో ఉండి జీవజల నదులు పారును. నా యందు విశ్వసిస్తే నేను మీకు ఇచ్చే జీవజలము మీ యొక్క కడుపులో నుంచి పారేట్టుగా ఉంటున్నవి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనే మనలను పిలిచిన వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, మనం క్రీస్తులో పిలువబడిన వారంగా ఉంటున్నాము అనే కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనట్టుగా పిలుపుగా ఉంటుంది అన్నమాట. ఆయన పిలిచిన పిలుపుకి మనం ఎట్లా ఉండాలా, మరి తగినట్లుగా మనం నడుచుకునవలసి అనుకుంటున్నాం. ఆ పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మహత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దినదినము ఏ విధంగా మన పట్ల కృప చూపి నడిపిస్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సవాసంలో మనం నిలిచి ఉండాలి.